విధంగా హిందూ సమాజానికి దూరం చేసే విధంగా అమ్మాయిలని మత మార్పిడి చేసే విధంగా వాళ్ళని లోబర్చుకొని పిల్లల్ని కనే యంత్రంగా వాళ్ళు తయారు చేసే విధంగా ఈ లవ్ జిహాద్ ముసుగులో వాళ్ళు పోతున్నారు కాబట్టి అది గమనించాలి. ఈ రకంగా మీరు వాస్తవాన్ని గమనించకుండా నేను ప్రేమించిన వ్యక్తి నిజమా కాదా, వాని ప్రేమ అబద్ధమా కాదా అని చెప్పి గమనించే శక్తి మీ లోపల ఉంది, అది మర్చిపోకండి. ఈరోజు తల్లి పుట్టంగానే బిడ్డ కోసం నిలబడుతుంది. ఈ యొక్క మహిళా శక్తి ఏందని మీరు గమనిస్తే ఇటువంటి ఉచ్చులో మీరు పడలేరు. కాబట్టి మహిళలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ వయసులో ప్రేమ పేరుతో మోసపోకండి. ప్రేమ పేరుతోని నీకు దగ్గర అయ్యేటోళ్ళ యొక్క అజెండా ఏందో మీరు గమనిస్తే వాస్తవాలు మీకు బయటపడతాయి. మునిగిపోకుండా మీరు బయటపడాలి. ఇటువంటి పరిస్థితులు ఎవ్వరికి రావద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అక్క, మీకు ఒకటే, ఈ రోజున్న పరిస్థితుల్లో మీరు బయటకు రావాలంటే మీ పక్కనున్న వాళ్ళు ఎవరైనా సరే మీ పట్ల ఏ రకమైన పరిస్థితిలో మీతోని తప్పుడు ప్రవర్తన చేసినా లేకపోతే మతం గురించి చెప్పి మీరు ఫోర్స్ చేసినా కూడా చెప్పుతోని కొట్టండి. మీరు ఏమన్నా ఉంటే మేము మీకు అండగా ఉంటాం.